నేను నెల్లూరుకి వచ్చిన. నెల్లూరులో వచ్చేసి టెంపుల్ పేరు వచ్చేసి తలపైరి రంగనాథ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి ఎక్కడ ఉందంటే నెల్లూరులో స్టేషన్ చాలా దగ్గరలో ఉంటుంది. ఈ ఏరియా పేరు వచ్చేసి కూడా రంగనాథపేట అని చెప్పేసి అంటూ ఉంటారు. సో టెంపుల్ చాలా బాగుంటుంది, చాలా ఓల్డ్ టెంపుల్. పెన్నా రివర్ పక్కనే ఉంటుంది అనమాట. చాలా పవర్ఫుల్ దేవుడు. సో నేను కంప్లీట్గా టెంపుల్ మొత్తం కూడా ఎక్స్ప్లోర్ చేసి కొన్ని డీటెయిల్స్ కూడా, తెలియని డీటెయిల్స్ ఉంటే కూడా ఇక్కడ తెలుసుకొని ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో పెడతాను. ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది టెంపుల్ కూడా. కంప్లీట్ గా చూపిస్తా, ఏది మిస్ చేయకుండా మొత్తం డీటెయిల్ గా చూపిస్తాను మీకు. వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి. వచ్చేసి లోపలికి వచ్చిన తర్వాత యాక్చువల్గా మెయిన్ ఇది వచ్చేసి తూర్పు సైడ్ ఎంట్రన్స్ అనమాట. తూర్పు సైడ్ ఎంట్రన్స్ ఇక్కడ. సో ఓకే, మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి అటు సైడ్ ఉంటుంది అనమాట, పశ్చిమ వైపు. ఒకప్పుడు అటు నుంచి ఉండేదంట, తర్వాత ఇక్కడ ఇది కట్టిర్రు. సో ఈ లోపలికి వచ్చిన తర్వాత పెయింట్స్ వేసిర్రు. అంతకుముందు పెయింట్స్ లేకుండే, ఇక్కడ చక్కగా పెయింట్స్ కూడా వేసిర్రు ఇక్కడ పిల్లర్స్కి. పెయింటింగ్ చాలా బాగున్నాయి. ఈ టెంపుల్లో ఇన్సైడ్ వచ్చిన తర్వాత ఇక్కడ ముగ్గులు వేసారు, చాలా బాగున్నాయి, కలర్ఫుల్ గా ఉన్నాయి. ఇక్కడ కొంతమంది చెప్పులు కూడా ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. యాక్చువల్ మెయిన్ ఎంట్రన్స్ గాలి గోపురం అక్కడ. సో కొంతమంది ఏంటంటే ఇక్కడ కూడా పెట్టుకుంటారు. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తాం. సో ఇక్కడ వచ్చేసి మనకు దర్శనానికి టైమింగ్స్ కూడా రాశారు. ఏంటంటే మనకు ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు టెంపుల్ టైమింగ్స్ అనమాట. సో 4:30 నుంచి మళ్ళీ 9 గంటల వరకు ఉంటుంది. టెంపుల్కి వచ్చేవాళ్ళు మాత్రం ఇలా రావాలి సాంప్రదాయంగా. సో పంచ అవన్నీ కట్టుకొని శారీస్తో రావాలి. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు టెంపుల్లోకి. ఇది యాక్చువల్గా తూర్పు వైపు వచ్చే ఎంట్రన్స్. యాక్చువల్గా ఇది మెయిన్ ఎంట్రన్స్ కాదంట. ఒకప్పుడు ఈ సోమవారం టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. ఇది ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు పశ్చిమ వైపు అనమాట. అది అక్కడ నుంచి ఎంట్రన్స్ ఉండేదంట. సో ఇప్పుడు వచ్చేసి అందరు ఇటు నుంచే, ఇంకా అంటే అక్కడ పెన్నా రివర్ మొత్తం వాటర్ వరకు ఉంటాయి కాబట్టి ఇటు నుంచి వస్తారు అందరు. ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ మొత్తం మీకు తలపైరి స్వామివారి ఇక్కడ ఇవన్నీ రాశారు చూడండి క్లియర్గా. సో అన్ని టెంపుల్ సంబంధించిన టెంపుల్ బ్యాక్ సైడ్ ఇవన్నీ టెంపుల్. ఆఫీస్ రూమ్ ఒకటి ఇస్తారంటే ఇక్కడ, కానీ పేర్లేదు అయితే. సో ఈ టెంపుల్ లోపల సైడ్కి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ స్థల పురాణం కూడా రాశారు యాక్చువల్గా వెనకాల, కానీ కొద్దిగా ఇటు పక్క ఇవన్నీ పెట్టేందుకు కనిపించట్లేదు. స్థల పురాణం గురించి ఇక్కడ పూజారిని అడిగినా కూడా చెప్తారంట. సో ఆయన కూడా అడగడానికి ట్రై చేస్తా. అడిగి నేను కంప్లీట్ డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో పెడతా. వీడియో మొత్తం బాగా చూడండి, లాస్ట్ వరకు చూడండి. మనకి ఇక్కడ చూసుకుంటే లోపలికి వచ్చిన తర్వాత కాలు కడుక్కొని లోపలికి రావడానికి, దర్శనం చేసుకునేటప్పుడు ఇక్కడ కాలు కడుతున్నారు. ఇంకోటి వాటర్, డ్రింకింగ్ వాటర్. ఇక్కడ మనకు టికెట్స్ తీసుకోవచ్చు అనమాట దర్శనానికి. సో ఈ మొత్తం టెంపుల్ కూడా చాలా ఓల్డ్ టెంపుల్, చాలా బాగుంటుంది టెంపుల్. ఇవన్నీ పైన లేకుండా నేను వచ్చినప్పుడు, లాస్ట్ టైం వచ్చినప్పుడు అన్నీ కొత్తగా వేసినట్టున్నారు, లేదంటే పాత ఏమో గుర్తుకులేదు, కానీ లేవు అనుకుంటున్నా ఇవన్నీ కూడా. సో టెంపుల్ ఇంతకుముందు మేము వచ్చినప్పుడు ఓపెన్ చేసలేదన్నమాట టెంపుల్, ఇప్పుడే ఓపెన్ చేసారు. ఇక్కడ చూసుకుంటే మినీ కల్చరల్ ఆడిటోరియం లాంటిది అనమాట. ఏదైనా ప్రోగ్రామ్స్ లాంటివి ఇక్కడ చేస్తారేమో. ఇక్కడ శేషవాహనం అవన్నీ టెంపుల్లో. ఇక్కడ నుంచి లోపల నుంచి వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తే ఇక్కడ స్వామివారి టెంపుల్ ఉంటుంది, వెంకటేశ్వర స్వామిది. సో ఇక్కడ చూసుకుంటే మనకి గోవింద నామాలు కూడా రాశారు మొత్తం. దాంతో చెక్కినవి అనమాట, పోస్టర్ కాదు, మొత్తం గోవింద నామాలు ఉన్నాయి. ఇటు పక్క వచ్చేసి వెంకటేశ్వర స్వామి, ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి. ఇక్కడ మనం చూసుకుంటే యాక్చువల్గా లోపల మన వీడియో తీయిస్తారో లేదో తెలియదు, కానీ తీయకపోవచ్చు. ఇన్సైడ్ మన దేవుని తీయొద్దు అంటారు కాబట్టి. ఇక్కడ స్వామివారు మనకి టెంపుల్ లోపల చూసుకుంటే ఇలా ఉంటారనమాట, ఇలా ఉంటారు. సో మనకి లోపల అయితే పర్మిషన్ ఉండదు వీడియో తీయడానికి, కాబట్టి నేను ఒక పోస్టర్లో చూపించిన మీకు. ఇక్కడ స్వామివారు వెంకటేశ్వర స్వామి. బ్యాక్ సైడ్ వచ్చేసి అమ్మవారిది అనమాట, రంగనాయకి అమ్మవారిది. ఇక్కడ బ్యాక్ సైడ్ అటుపక్క అటుపక్క ఇంకొక అమ్మవారు ఉంటారు. సో అటుపక్క కూడా వెళ్తాను.
ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనము దర్శనం చేసుకొని బయటికి వచ్చేదన్నమాట. ఇక్కడ నుంచి మనం బయటికి రావాలి. లోపలికి వెళ్ళేటప్పుడు మొబైల్స్ కానీ సెల్ ఫోన్స్ మా కెమెరాలు ఏ కూడా తీసుకెళ్ళకూడదు, అలా వాడకూడదు. ఇక్కడ గాలిగోపురం వచ్చేసి చాలా ఓల్డ్ గాలిగోపురం అనమాట. సో దానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. చాలా ఓల్డ్ గాలిగోపురం అనమాట. చాలా అంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఆర్కిటెక్చర్ మొత్తం బొమ్మలు అవన్నీ చాలా బాగా చేశారనమాట. చాలా ఓల్డ్ది. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ నుంచి అంటే ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఇటు వచ్చేసి ఏంటంటే మనకు పెన్నా రివర్ అనమాట. పెన్నా రివర్ అటు కూడా తర్వాత వెళ్తా నేను. ఫస్ట్ టెంపుల్ లోపల చూపించిన తర్వాత మళ్ళీ అటుపక్క కూడా వెళ్దాం. సో ఇది కదా ఫ్రంట్ ప్రత్యేక దర్శనం అనమాట. ప్రత్యేక దర్శనానికి 50 రూపాయలు టికెట్. సో ఇక్కడ లోపలికి వెళ్ళడానికి డైరెక్ట్ దర్శనానికి విఘ్నేశ్వర స్వామి వారిది సన్నిధి. సో ఇక్కడ అంటే గోశాల కూడా ఉంది. గోశాల బయటికి వెళ్ళాలి మనం. వెళ్ళిపోయింది. ఇక్కడ వచ్చేసి ఆళ్ళార్ అమ్మవారి సన్నిధి. ఇటు పక్క ఇంకొక అమ్మవారు ఉంటారు. దర్శనానికి ప్రజెంట్ ఇప్పుడైతే ఇక్కడ నుంచి వెళ్ళాలన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ నో ఎంట్రీ పెట్టిండ్రు, కానీ దర్శనానికి అయితే ప్రజెంట్ ఇప్పుడైతే ఇక్కడ నుంచి వెళ్ళాలంట. అంటే రష్ ఎక్కువగా ఉన్నప్పుడు కానీ, టెంపుల్ ఏదైనా బ్రహ్మోత్సవాలు ఉన్నప్పుడు కానీ మేబీ ఇక్కడ ప్రత్యేక దర్శనం పెట్టుకొని మిగతా అటు సైడ్ ఫ్రీ దర్శనం అటు నుంచి పెడతారు అనుకుంటా. సో ప్రెజెంట్ అయితే ఇప్పుడైతే ఇక్కడ నుంచి మనం దర్శనానికి వెళ్ళాలి. ప్రెజెంట్ ఏంటంటే దర్శనానికి వెళ్తున్నాను. ఇక్కడ దర్శనానికి వెళ్ళేసి వచ్చిన తర్వాత బయట అప్పుడు వచ్చిన తర్వాత మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఎందుకంటే మన మొబైల్ లోపలికి వెళ్ళేటప్పుడు మొబైల్ తీసుకెళ్ళకూడదు కాబట్టి మొబైల్ నేను ఆఫ్ చేసేసి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మిగతా అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. బయట పెన్నా రివర్ ఉంటుంది, గోశాల కూడా ఉంటుంది. ఈ టెంపుల్ గురించి కూడా నేను ఇక్కడ పూజారి ఉంటాను అనమాట. ఆ పూజారిని కూడా అడగడానికి ట్రై చేస్తాను. అడిగిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసి ఈ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మీరు ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ లోపల ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్ పక్కనే ఆల్వార్లు ఉంటారు అనమాట. ఇక్కడ ఆల్వార్స్ అనేది ఇది ఇక్కడ. సో సోమవారికి వచ్చేసి మనకు చూసుకుంటే మనకు బ్రహ్మోత్సవాలకు కూడా కానీ అంటే ఏదైనా వాహన సేవ ఉన్నప్పుడు యూజ్ చేస్తారు. గుడి పక్క వచ్చేసి అమ్మవారు ఉన్నారు. ఆల్రెడీ చెప్పినా కదా, ఇంకా అక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడే టెంపుల్ ఓపెన్ అయ్యింది. సో కొంచెం క్లీనింగ్ అవన్నీ చేస్తున్నారు. సో మీకు అనిపిస్తుంటే చూడండి ఒకసారి. ఇప్పుడే క్లీనింగ్ చేస్తున్నారు అనమాట. క్లీనింగ్ అయిపోయిన తర్వాత అక్కడ కూడా వెళ్ళి అమ్మవారిని కూడా దర్శనం చేసుకుంటాను. దర్శనం చేసుకొని వస్తాను. టెంపుల్ మాత్రం చాలా బాగుంటుంది. అన్ని రంగురంగులు ఇట్లా ముగ్గులు వేసి కానీ చాలా బాగుంటుంది అనమాట. ఇదండి ఎంత బాగా చేస్తారో ముగ్గు. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ టెంపుల్ ఓపెన్ అయ్యింది. ఆ దర్శనం చేసుకుని అయితే వచ్చిన. ఇక్కడ ఇంకా అమ్మవారి టెంపుల్ అయితే ఓపెన్ చేయలేదు, ఇంకా పూజ రాలేదనుకుంటా. వచ్చిన తర్వాత అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుంటాను. యాక్చువల్గా గుడి పురాణం గురించి, పురస్థలానం గురించి అడిగాను. అడిగితే ఏంటంటే వాళ్ళు వేరే ఒక పూజారి గురించి చెప్పారు. ఆయన ఇంకా రాలేదు. ఆయన వచ్చిన తర్వాత ఆయన దగ్గర వీడియో తీసుకుంటాను. ఇక్కడ మాడ వీధులు ఉంటాయి 4 వైపులా. మనకు తిరుపతిలో కదా ఎలా అయితే ముగ్గులు ఉంటాయో ఇక్కడ పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయి. మొత్తం ఏంటంటే చుట్టూరా మాడ వీధుల్లో వేసారు. చాలా బాగున్నాయి. కొత్తగా వేసారు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు లేకుండే. ఇక్కడ క్లోజ్అప్లో చూసుకుంటే మనకి ఇక్కడ స్వామివారి స్థల పురాణం గురించి రాశారు బోర్డు మీద. మీరు ఒకసారి చదువుకోవచ్చు. ఫోటో కూడా వేస్తాను, ఇమేజ్ కూడా. ఇక్కడ యాక్చువల్గా పూజారి వాళ్ళు ఉన్నారు. కాకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుందాం, వాళ్ళు చెప్తారు కదా అని చెప్పేసి అనుకున్నాను. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీడియోలో పెడదాం అనుకున్నా. కానీ వాళ్ళు ఇప్పుడే ఓపెన్ చేశారు గుడి. యాక్చువల్గా ఓపెన్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి కదా. సో మళ్ళీ మనం డిస్టర్బ్ చేయడం ఎందుకులే అనిపించింది. వాళ్ళు ఏమన్నారంటే మీకు టెంపుల్లో మీకు స్టార్టింగ్ వచ్చేటప్పుడు మెయిన్ ఎంట్రన్స్లో మీకు రైట్ సైడ్లో మీకు బోర్డు మీద మొత్తం స్థల పురాణం గురించి రాసి ఉంటుంది. అదొకసారి ఇమేజ్ తీసుకొని మీరు మీ వీడియోలో పెట్టండి అని చెప్పేసి అన్నారు. సో ఆ వీడియో కూడా తీసుకున్నా, ఆ ఫోటో కూడా తీసుకున్నా. మీకు సో ఇంకొక ఆయన ఉన్నారు. ఆయన వచ్చేసి 7-7:30కి కానీ 8ంటికి కానీ ఆ మధ్యలో వస్తారంట. కానీ వస్తారో లేదో కూడా తెలీదు. సో మళ్ళీ మనం కూడా వెళ్ళాలి కాబట్టి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం చెప్తాము అని చెప్పేసి అన్నారు. ఎర్లీ మార్నింగ్ వస్తే భక్తులు అందరూ ఉంటారు. సో కొంచెం లేట్గా వచ్చినామంటే అప్పుడు ఫ్రీగా ఉంటారు, అప్పుడు చెప్తాము అని చెప్పేసి అన్నారు. సో టెంపుల్ విషయానికి వస్తే మొత్తం ఎక్స్ప్లోర్ చేసిన. మీకు లాస్ట్లో ఇంకా ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత పెన్నా రివర్ పక్కనే మనకు చూసుకుంటే గోశాల ఉంటుంది. స్వామివారి టెంపుల్కి సంబంధించిన గోశాల. నెక్స్ట్ మీకు ఇప్పుడు చూపిస్తా, ఎక్స్ప్లోర్ చేస్తాను, పదండి. ఇక్కడ స్వామివారిది వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో స్వామివారి సన్నిధి ఇక్కడ. ఈ పక్కన బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ అమ్మవారు ఉంటారు.
అమ్మవారు బ్యాక్ సైడ్ చిన్న మినీ చిన్న తోట లాంటిది ఉందన్నమాట. ఇక ఇది వచ్చేసి మనం చూసుకుంటే మనకి తిరుపతిలో స్వామివారు స్మెల్ వేస్తుంటారు, చాలా బాగా స్మెల్ వస్తుంటుంది. ఆ ఫ్లవర్ పేరు ఏదో అంటారు, ఆ నేమ్ ఏదో అంటారు. ఆ చెట్లు కానీ ఈ పనస పండ్లు కానీ ఇవన్నీ కూడా వేసారనమాట, చిన్న మినీ గార్డెన్ టైపు. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి గోశాల స్వామివారి టెంపుల్కి సంబంధించింది. ఇంకేదో కడుతున్నది ఇక్కడ, ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కొత్తగా. ఈ రూమ్స్ ఏవో ఉన్నాయి, అంటే పూజారికి సంబంధించినవి అనుకుంటా. ఇక్కడ వచ్చేసి గోశాల, ఇక్కడ ఆవులు గోవులు ఉన్నాయి, మొత్తం గోశాల అనమాట. గోశాల కూడా చాలా పెద్దదేం కాదు, చిన్నదే. ఇది గోశాల. ఆవులు అవన్నీ తక్కువనే ఉన్నాయి, బయటికి వెళ్ళినాయేమో. ప్రజెంట్ ఇవి ఉన్నాయి ఆవులు ఇప్పుడే వస్తున్నాయి, చిన్నది ఏదో ఉంది. ఇటు గోశాల బ్యాక్ సైడ్, గోశాల పెన్నా రివర్ బ్యాక్ సైడ్. ఇక్కడ ఉన్న మిగతా అన్నీ కూడా గోవులు చాలా బాగున్నాయి. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఇటుపక్క గాలి గోపురం, పశ్చిమ వైపు గాలి గోపురం. యాక్చువల్గా ఏంటంటే గాలి గోపురం తీయరనమాట, ఎంత పాతదైనా కానీ తీసి మళ్ళీ కొత్త రీకన్స్ట్రక్షన్ అనేది చేయరు. చేస్తే కానీ టచ్ చేస్తే ఏదో జరిగిపోతుందంట. సో స్వామివారి టెంపుల్ అంత పవర్ఫుల్, సో అందుకోసమే అట్లాగే ఉంచారు. ఇలా ఉన్నా కానీ చాలా బాగుంది గాలి గోపురం చూడటానికి. మొత్తం బ్యాక్ సైడ్ మొత్తం పెన్నా రివర్. సో ఇక్కడ పెన్నా రివర్లో కూడా ఏంటంటే రాస్తున్నారు, మనం చూసుకుంటే పెన్నా రివర్ చాలా లోతుందంట. సో సొడిగుండాలు అవన్నీ ఉన్నాయి, ఎవరు దిగకూడదు అని చెప్పేసి రాశారు. ఇదిగోండి ఈ పెన్నా రివర్. గోశాల పక్కనే అనమాట కశ్యప్ మహర్షి విగ్రహం స్వామివారిది. సో ఇదంతా పెన్నా రివర్. పెన్నా రివర్ ఒకప్పుడు ఇక్కడ నుంచి వచ్చేవాళ్ళండి అందరూ. ఇక్కడ నుంచి వచ్చి పడవల్లో రాజుల కాలంలో ఉన్నప్పుడు వాళ్ళందరూ ఇట్లా పడవలో వచ్చి ఇక్కడ నుంచి వాళ్ళు మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచి వెళ్ళేవాళ్ళంట. ఇప్పుడు ఇక్కడ క్లోజ్ అనమాట. ఇది ఇప్పట్లో ఎవరు వస్తారు, ఇప్పుడు ఎవరు రారు. అటు నుంచి మొత్తం రోడ్ అయిపోయింది, ఇంకా ఆ పక్క నుంచి వస్తారు అందరూ, ఈ పక్క నుంచి ఎవరు రారు. ఒకప్పుడు రాజుల కాలంలో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చేవాళ్ళంట. బ్యాక్ సైడ్ మొత్తం పెన్నా రివర్. సో ఇక్కడ వచ్చేసి మనకి పక్కనే అన్నమాట వంటశాల ఉంటుంది. ఇక్కడ అమావాస్యకి ప్రతి ద్వాదశికి ఇక్కడ మొత్తం వంటశాలలో అంతా తయారు చేసి ఇక్కడ బయట పెడతారంట వచ్చిన భక్తులకి. సో ఎగ్జాక్ట్గా మన ఆదివారం వచ్చి సాయంకాలం పొంగల్ పెడతాం, పొంగలు సాంబారు వచ్చిన భక్తులకి పెడతారు. కప్పుల్లో ఓకే. అదే ఇక్కడ వంటశాల మనకు ప్రసాదాలు అవన్నీ చేసి వచ్చిన భక్తులకు పెడతారు. సో ఇది వంటశాల అనమాట, టెంపుల్ బయటనే ఉంటుంది, గోశాల పక్కనే ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి టెంపుల్లో మనకు ప్రసాదాలు కూడా ఉంటాయి, లడ్డు అండ్ వడ రెండు కలిపి 50 రూపాయలు. మేము లడ్డు వడ 2 తీసుకున్నాం. సో ఇదనమాట మనకు టెంపుల్కి సంబంధించిన బ్లాగు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ పూజారి గారిని ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొని చెప్తాను, వాళ్ళతో మాట్లాడి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి ఈ మన వీడియోలో పెడతా. ఈసారి మొత్తం ఇన్ఫర్మేషన్ చేద్దాం అనుకున్నా కానీ కొంచెం వాళ్ళు బిజీ ఉండడం వల్ల ఈ టెంపుల్ ఏంటంటే మనకి ఎవరు గైడ్ ఉండరు. గైడ్ ఉంటే గైడ్ మొత్తం మనకు టెంపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. ఇక్కడ గైడ్ లాంటి వాళ్ళు ఎవరు ఉండరు, డైరెక్ట్ పూజారి వాళ్ళే చెప్తారు. సో వాళ్ళు కొంచెం బిజీ ఉండడం చెప్పలేకపోయారు. సో ఇంతతో మన వీడియోని ఎండ్ చేయబోతున్నాను. మనం తిరిగి నెక్స్ట్ ఇంకొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.